హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం హియర్మోకి సంబంధించిన వాచ్లు, ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి వీళ్ళు మనకు పంపించారు రివ్యూ ఏమని చెప్పేసి, సో అందుకోసం చేస్తున్నాను. మరి ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే హియర్మోకి సంబంధించిన ప్రోడక్ట్స్. మరి ఇక్కడ 3 వాచెస్ ఉన్నాయి, దాని తర్వాత ఒక ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. కాకపోతే ఇయర్ ఫోన్స్ అనేవి టైప్ సికి రిలేటెడ్ ఇయర్ ఫోన్స్ అన్నట్టు. ఈ మధ్య చాలా మొబైల్ కంపెనీస్ అనేవి 3.5mm జాక్ని ఎగరగొడుతున్నాయి కదా, దాన్ని ఉద్దేశించి లాంచ్ చేశారనుకుంటా. మరి వీటి పైన మీరు డిజైన్ చూడొచ్చు, తర్వాత దీనిపైన ఉండే స్పెసిఫికేషన్ చూడొచ్చు. సో ఇక్కడ మనము దీని పేర్లు చదివినట్టయితే ఇయర్ ఫిట్ రే ఎక్స్ అని చెప్పేసి ఉంది, నారో డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్ అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ IP67 వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఫిజికల్ డ్యూయల్ బటన్ ఉంటుందని చెప్తున్నారు, హార్ట్ రేట్, దాని తర్వాత జింక్ అలాయ్ బాడీ ఉంటుందని చెప్తున్నారు, ఇంకోటి యాప్స్ నోటిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ వీళ్ళ క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేస్తారు, డైరెక్ట్ మనము ఇన్స్టాల్ చేసుకోవడానికి యాప్. దాని తర్వాత 4 to 5 days వరకు ఇది స్టాండ్ బై టైం వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైండ్ మై ఫోన్ లాంటి ఫీచర్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని గురించి మాట్లాడినట్టయితే ఇవి ఏముంటాయి, నార్మల్ ఇది. దీనిలో మనకు టాంగిల్ రెసిస్టెంట్ ఉంటుందని చెప్తున్నారు. ఇయర్ టిప్ సైజెస్ అంటే అవి ఉంటాయి కదా, క్యాప్స్ అవి ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. దాని తర్వాత ఇక్కడ మనకు ఇన్లైన్ మైక్ అండ్ రిమోట్ ఉంటుంది. దాంతోపాటే ఇక్కడ మనకు కేబుల్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది, బ్రైడెడ్ కేబుల్ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక మరి డ్రైవర్ యూనిట్ గురించి మాట్లాడినట్టు 10mm ఉంటుంది. సో నెక్స్ట్ నేమ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఇది హియర్ ఫిట్ రే ఎక్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ హియర్ ఫిట్ RS అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి హియర్ ఫిట్ VS అని చెప్పేసి వీళ్ళు పేర్లు పెట్టడం జరిగింది. సో దీని గురించి మాట్లాడినట్టయితే ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే, తర్వాత 1 extra ప్రీమియం స్ట్రాప్ ఇన్సైడ్ బాక్స్ అని చెప్తున్నారు. దీని గురించి మాట్లాడినట్టయితే 1.9 ఇంచెస్ బెజిలెస్ డిస్ప్లేతో పాటు ఇక్కడ మనకు బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది. అంటే డిఫరెంట్ మోడల్స్ అన్నట్టు ఇవన్నీ. సో మరి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ 700 nits బ్రైట్నెస్ ఉంటుంది, దీనిలో బ్లూటూత్ కాలింగ్ దీనిలో కూడా ఉంది. దాని తర్వాత ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది, 2 inches ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే ఉంది, డబుల్ ట్యాప్ టు వేకప్ లాంటి ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీనిలో మనకు బ్లూటూత్ కాలింగ్, బాడీ టెంపరేచర్ చూసుకోవడానికి, హార్ట్ రేట్ మెజర్ చేయడానికి, స్లీప్ మానిటర్ కోసం, దాని తర్వాత ట్రూ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఇవన్నీ ఇక్కడ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ IP68 వాటర్ ప్రూఫ్ ఇది. మరి దీనికి సంబంధించిన బ్యాటరీ గురించి మాట్లాడితే 280 mAh బ్యాటరీ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. సో మరి ఇక్కడ వీళ్ళ క్యూఆర్ కోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ 100+ స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయని, బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది, బెజిలెస్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ 600 nits బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు దీనిలో వీళ్ళు. ఇది IP67 వాటర్ ప్రూఫ్ తోటి వచ్చింది. 2100 mAh బ్యాటరీ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.1 ఉంటుంది. మరి 15 days వరకు ఇక్కడ బ్యాటరీ సేవింగ్ మోడ్ తోటి దీన్ని యూస్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మిగతా అన్ని ఫీచర్స్ అయితే నార్మల్గా ఉంటాయి నాకు తెలిసినంత వరకు. సో మరి వీటిపైన MRP అయితే ఎక్కువనే ఉంది, కాకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు వీటికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ చూడొచ్చు. సో మరి ఫటాఫట్ ఒక్కొక్క దానికి సంబంధించిన ఈ సీల్ని అయితే బ్రేక్ చేసేసి ఈ వాచెస్ ఎలా ఉన్నాయనేది చూసేద్దాం. సో ఈ సీల్ బ్రేక్ చేసేసి బాక్స్లో నుంచి దీన్ని మనం ఇట్లా బయటికి తీసి చూద్దాం. సో దీనిలో ఇంకొక బాక్స్ ఉంది, అందులో ఏం లేకుండే. ఇక్కడ పైన మనకు హియర్మో అని చెప్పేసి ఉంది బ్రాండింగ్. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే పై వైపు మనకి ఇక్కడ వాచ్కి సంబంధించిన ఇది వాచ్ని ప్రొవైడ్ చేశారు. కింది వైపు చూడండి, మనం అటాచ్ చేసుకోవడానికి స్ట్రాప్స్తో పాటు ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అయితే చూడడానికి అనిపిస్తుంది. నెక్స్ట్ స్ట్రాప్ యొక్క బిల్డ్ గురించి మాట్లాడినట్టయితే పర్లేదు, ఇక నాకు మామూలుగానే అనిపించింది, అంత పెద్దగా ఏమనిపించలేదు. ఇక్కడ మనము ఈ స్ట్రాప్స్ గురించి మాట్లాడినది అంటే ఈ ఫిట్టింగ్ ఇది అటాచ్ చేసుకునే గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఇది ఇలా పాయింట్ చేసుకునేది ఉంటే ఇదేమో ఇలా ఉంది. అంటే డిఫరెంట్ స్టైల్స్లో అయితే వీటిని ప్రొవైడ్ చేశారు. ఒక్కోదాన్ని దీనికి అటాచ్ చేసి కూడా చూద్దాం. సో మరొకసారి దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఇది ఫ్రెండ్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసింది. మరి దీనికి సంబంధించిన బిల్డ్ గురించి మాట్లాడినట్టయితే హెవీగా కనిపిస్తుంది. నెక్స్ట్ చుట్టువైపులా మీరు చూసినట్టయితే పవర్ ఆన్ చేసుకోవడానికి, దాని తర్వాత మరి ఇది కాల్ ఆప్షన్స్లోకి వెళ్ళడానికి, దాని తర్వాత ఇంకోటి మైక్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఆన్ అయిపోయిన తర్వాత చూడండి మనకి ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇవి టెంపరేచర్ చూసుకోవడానికి, దాని తర్వాత మిగతా అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ దీనిలో చూడడానికి కనిపిస్తున్నాయి. ఒకసారి స్ట్రాప్ పెట్టి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మన వాచ్. మరి ఇక్కడ చేతి పెట్టుకున్న తర్వాత ఇలాగైతే కనిపించేస్తుంది, ప్రాపర్గానే ఫిట్ అయింది. మరి ఇట్లా జరుపుతూ ఉంటే మనకు చూడండి, యాక్చువల్లీ దీనిపైన ఒక అది ఉంది, మన ఏంటి ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ ప్రొటెక్షన్ తీస్తే ఇంకా స్మూత్గా రన్ అవుద్ది అనుకుంటా. సో మరి తీసే లోపలనే మనకి ఇక్కడ ఈ హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా వచ్చేసింది. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ హార్ట్ రేట్ మానిటర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మరి కొంచెం స్వైప్ చేసినప్పుడు తొందరగానే వస్తుంది. ఇక్కడ చూడండి మనకి టెంపరేచర్ కూడా చూపిస్తుంది, బాడీ టెంపరేచర్. సో ఇది హార్ట్ రేట్ మానిటరింగ్. మరి ఇది ఎలా చూపిస్తుందో చూద్దాం. యాక్చువల్లీ దీనికి సంబంధించిన డిస్ప్లే అనేది ఇంకొంచెం బ్రైట్గా ఉంటే బాగుండు అని చెప్పేసి నాకు అనిపించింది. ప్రజెంట్ చూడండి 78 అట్లయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ప్లస్ బటన్ ప్రెస్ చేసి ఇంకా ఏమైనా యాడ్ చేయాలి అంటే యాడ్ చేసేసుకోవచ్చు.
అంటే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందని చెప్పాను కదా. సో వాటన్నిటిని మరి ఇక్కడ ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మనకు డ్వైల్ స్విచ్ అని చెప్పేసి, మోడ్ సెలెక్షన్ అని చెప్పేసి, రింగ్ టోన్ సెట్టింగ్ అని చెప్పేసి, పాస్వర్డ్ అని చెప్పేసి ఇటువంటి ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. ఇట్లా లెఫ్ట్ నుంచి స్వైప్ చేస్తే, రైట్ నుంచి స్వైప్ చేస్తేనేమో ఇవి వచ్చాయి. నెక్స్ట్ కింద నుంచి స్వైప్ చేస్తే ఏం లేవు, కానీ పైన స్వైప్ చేస్తే ఇట్లా బ్రైట్నెస్ పెంచుకోవడం లాంటి ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఆప్షన్స్ అనేవన్నీ దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన వాయిస్ అసిస్టెంట్ అయినా, క్యూఆర్ కోడ్ అయినా, స్టాప్ వాచ్ అయినా, ఎన్ఎఫ్సి అయినా, బీపీ అయినా, చూడండి ఇక్కడ మనకి ఈసీజీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి దీన్ని మనం ప్రెస్ చేస్తే ఇది ఎలా మెజర్ చేస్తుంది అనేది చూద్దాం. జనరల్గా మరి నేను ఈసీజీ అనే ఫీచర్ అనేది తక్కువ ప్రైస్ సెగ్మెంట్లలో అయితే చూడలేదు. కాకపోతే ఇందులో అయితే మనకి ఇక్కడ ఈసీజీ లాంటి ఫీచర్ కూడా చూడడానికి అనిపిస్తుంది. ఇక్కడ ఫోన్, మెసేజ్, కాంటాక్ట్స్, కాల్ రికార్డ్స్, ఫిట్నెస్ డేటా, స్పోర్ట్స్ డేటా, హార్ట్ రేట్, నెక్స్ట్ ఈసీజీ, తర్వాత బ్లడ్లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇటువంటి ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఇటువంటి ఫీచర్స్ అనేవి అన్ని బ్రాండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. దాని తర్వాత ఏంటంటే మెయిన్ ఇక్కడ కావాల్సింది ఇది అక్యురేట్గా వస్తుందా లేదా అనేది అయితే మెయిన్ ఇక్కడ. ఓకే, సో అది మరి ఇది ఎలా పనిచేస్తుంది అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ బీపీఎం చూసి, సో ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాం కదా. సో అదే ఇది ఇక్కడ మనకు ఈ ఈసీజీ ద్వారా మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు, మన హార్ట్ బీట్ అనేది ప్రాపర్గా పనిచేస్తుందా లేదా అనేది. సో ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఈ వాచ్లోది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎన్ఎఫ్సిని కూడా ప్రొవైడ్ చేశారు, అంటే డైరెక్ట్ మనం ట్యాప్ చేసేసి పేమెంట్ చేయడానికి. నెక్స్ట్ మై క్యూఆర్ కోడ్, వెదర్ లాంటి ఆప్షన్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాయిస్ అసిస్టెంట్ ఉంది. మరి ఈ వాయిస్ అసిస్టెంట్ లాంటి ఫీచర్ కూడా నేను ఎక్కువగా దాంట్లో చూడలేదు, చాలా బ్రాండ్స్లలో చూడలేదు. కాకపోతే దీనిలో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కాకపోతే దీనికోసం మనం ఫస్ట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మరి ఈ వాచ్ని మనం పక్క పెట్టేసి ఇయర్ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, దీనికి సంబంధించిన ప్యాకేజింగ్ అనేది ఇలా ఉంది. మరి దీని లోపల మనకు ఈ ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఇయర్ ఫోన్స్. మరి దాని వైర్ యొక్క క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ క్యాప్స్ కూడా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు ఈ టైప్ సి కేబుల్ అయితే చూడడానికి అనిపిస్తుంది. దీని ఎంత ఎగ్గినవడం అంత ఈజీగా బ్రేక్ అయ్యే విధంగా అయితే అనిపించట్లేదు. నెక్స్ట్ ఈ చెవిలో పెట్టుకునే దాని దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా వాడాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం కాల్స్ని అటెండ్ చేయడానికి, తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఆఫ్ చేయడానికి, అంటే వాల్యూమ్ అప్ చేయడానికి, డౌన్ చేయడానికి అనుకుంటా ఈ బటన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి ఇది లెఫ్ట్ దా రైట్ అనేది తెలుసుకోవడానికి ఇక్కడ దీనిపైన ప్రింట్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ దీనికి మనకి మ్యాగ్నెట్ లాంటిది అయితే ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి టైప్ సి పోర్ట్ ప్రొవైడ్ చేశారు చూడండి ఈ మొబైల్లో. సో ఇక్కడ నేను ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇది నాకు ఇట్లా పనిచేస్తా అన్నట్టు. సో ఫ్రెండ్స్ మరి సాంగ్స్ విన్నంతసేపు నాకు ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్, వోకల్ సౌండ్స్ అన్నీ బాగానే అనిపించాయి, కానీ బేసే కొంచెం తక్కువ అనిపించింది. జనరల్గా మరి మనం ఇయర్ ఫోన్స్లలో బేస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, మరి అదైతే నాకు ఎక్కువ వినిపించలేదు. కాకపోతే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ, నెక్స్ట్ వోకల్ సౌండ్స్ అవన్నీ అయితే నాకు బాగానే వినిపించాయి. సో మరి దీన్ని మనము సైడ్కి ఉంచేసిన తర్వాత ఇంకొక వాచ్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ మనకు విఎస్ అని ఉంది. దీనిపైన మనకు బెజిల్లెస్ డిస్ప్లే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేసేసారు కదా. సో మరి దీన్ని కూడా మనం బ్రేక్ చేసేద్దాం. సో మరి దీన్ని ఇలా ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ బాక్స్ లోపల మళ్ళీ ఇంకొక బాక్స్ ఉంది, సేమ్ టు సేమ్. ఇక్కడ మనకు హియర్మో అని చెప్పేసి దీన్ని మెన్షన్ చేసేసారు, బ్రాండింగ్ని, వాళ్ళ లోగో ఉంది. పైన మనకు బాండ్ టు బి ఆసమ్ అని చెప్పేసి వీళ్ళు ట్యాగ్లైన్ పెట్టుకున్నారు. సో దీనిపైన మనకు చూసుకున్నట్టయితే దీనికి గైడ్ని ప్రొవైడ్ చేశారు. సో మరి ఇంతకుముందు దాంట్లో కూడా అట్లాంటిది ఒకటి ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వాచ్, కాకపోతే కొంచెం హెవీగా కనిపిస్తుంది ఇంతకుముందు నేను చెప్పినట్టు. నెక్స్ట్ దీని లోపల కూడా మనకు 2 స్ట్రాప్స్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి కేబుల్ని ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు వైర్లెస్ది ప్రొవైడ్ చేశారు, కాకపోతే ఇది మనం డైరెక్ట్ దీనికి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి దీని యొక్క బిల్డ్ గురించి మాట్లాడినట్టయితే బాగుంది, అంటే హెవీగా కనిపిస్తుంది. మరి దీనికి ఇక్కడ మనకు పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు, మైక్ని ప్రొవైడ్ చేశారు. దీని చుట్టూ చూసుకున్నట్టయితే మనకు సిల్వర్ కలర్ బార్డర్ తోటి బాగానే అనిపిస్తుంది. దీన్ని అటాచ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఫ్రెండ్స్ మరి వాచ్. దాంతో అంటే ఇంతకుముందు వాచ్తో పోల్చుకున్నట్టయితే ఇది కొంచెం చిన్నగా కనిపిస్తుంది. ఈ స్ట్రాప్ పెట్టుకున్నాను నేను, ఈజీగా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ ఈ స్ట్రాప్ పెట్టుకున్న తర్వాత మరి ఎట్లా అనిపిస్తుంది అనేది మీరే కింద కామెంట్లో రాయండి. ప్రజెంట్ నాకైతే ఫిట్గానే అనిపిస్తుంది, అంటే కంఫర్ట్గానే అనిపిస్తుంది. మరి దీన్ని ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ చేయడానికి ఇక్కడ ఉన్న ఈ బటన్ ప్రెస్ చేద్దాం. కాకపోతే దీనిలో మరి ప్రాణం ఉందో లేదో, దీనికి ప్రాణం పోయాలంటే కొంచెం ఛార్జింగ్ పెడదాం. A few moments later. ఇంతకుముందు ఛార్జింగ్ లేకుండా ఫ్రెండ్స్. సో ఇది ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వీళ్ళ యాప్ గురించి మాట్లాడినట్టు ఇక్కడ చూడండి, ఫిట్ క్లౌడ్ ప్రో అని చెప్పేసి యాప్ ఉంది. మరి నేను దీన్ని ఓపెన్ చేసేసాను. మరి ఇక్కడ వీళ్ళు స్కాన్ చేసిన తర్వాత బైండ్ చేయమని అంటున్నారు. ఒకసారి ఓపెన్ చేసేద్దాం. అలో బటన్ ప్రెస్ చేసేసి, అగ్రీ బటన్ ప్రెస్ చేసేసి, ఇక్కడ మనకు కనెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ నేను ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి చాలా ఫాస్ట్గా అయితే పేరింగ్ జరిగిపోయింది. బైండింగ్ అనేది అంత కష్టమేం లేదు, చాలా ఈజీగానే జరిగిపోయింది. ఇది వీళ్ళ యొక్క యాప్ ఇంటర్ఫేస్. సో దీనిలో కూడా మనం ప్రతిదీ ఇక్కడ నుంచే సింక్ చేసేసుకొని చూసేయచ్చు.
అంటే మనకు ఈసీజీ అయినా కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ అయినా కానివ్వండి, హార్ట్ రేట్ అయినా కానివ్వండి, వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ వాచ్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, దీనిలో మనకు డిజైన్ అనేది ఇలా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు చూడండి హార్ట్ రేట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్వైప్ చేసినట్టయితే డిఫరెంట్ ఆప్షన్స్ స్మూత్గానే రన్ అవుతున్నాయి. నాకైతే ఏంటంటే స్క్రీన్లో ల్యాగ్ అనేది కనిపించలేదు. నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనం డయల్ చేసుకోవచ్చు. కాంటాక్ట్, కాల్ రికార్డ్స్, వాయిస్ అసిస్టెంట్, డాటా, వర్కౌట్, హార్ట్ రేట్, ఈసీజీ లాంటి ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఈసీజీ గురించి మాట్లాడినట్టయితే మనకు చాలా పెద్ద డివైజ్లలో కూడా చూడడానికి కనిపించదు, కాకపోతే ఇందులో మనకు ఈసీజీ చూడడానికి కనిపిస్తుంది. సో వాటన్నిటిని ఇక్కడ నుంచి మనము ట్రాక్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, ఆక్సిజన్, దాని తర్వాత ఇక్కడ ఈసీజీ అని చెప్పేసి ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనము స్టార్ట్ బటన్ ప్రెస్ చేసినా సరే ఇక్కడ నుంచి కూడా వస్తా అనుకుంటా. ఇక్కడ మీరు చూడండి, ఇదైతే ఇక్కడ ఈసీజీ ఆప్షన్స్. ఇక్కడ మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసేసాము. నెక్స్ట్ ఇంకొకటి మనకు ఇక్కడ బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసేస్తే ఇది కూడా మనకు ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేస్తుంది. సో ఇక్కడ స్టార్ట్, స్టాప్ లాంటి బటన్స్ అనేవి మనకు ఇందులోనే కాకుండా మరి వీళ్ళు దీనిలో కూడా ప్రొవైడ్ చేశారు. సో మరి అది ఇక్కడ నుంచి కూడా డేటాను ట్రాక్ చేస్తుందా అనేది అయితే చూడాలి. ఇక్కడ మనకు 45 సెకండ్స్ టు స్టాప్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూడండి మనకు డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా అంటే వాచ్లోనే ఆ ఆప్షన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచి ఇచ్చారు చూసారా, అది నాకు బాగా అనిపించింది. అంటే మనము ఈ వాచ్ని ప్రెస్ చేసేసి ఇక్కడ బటన్ ప్రెస్ చేసేసి ఆప్షన్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ ఫీచర్ అనేది దీనిలో ప్రొవైడ్ చేశారు. జనరల్గా నేను ఇటువంటి ఫీచర్ అనేవి చాలా తక్కువ డివైజ్లలో చూశాను. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ మనకు కొంచెం డేటాను కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎంత పర్సెంటేజ్ నుంచి ఎంత పర్సెంటేజ్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ 94 నుంచి 100 వరకు ఉండాలని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతిదీ ఇక్కడ నుంచే మనం మానిటర్ చేయొచ్చు. సో అది బాగుంది, నాకు బాగా అనిపించింది. సో మరి ఇక్కడ ఈ ఈసీజీ ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ ఇది స్టార్ట్ చేసేసింది. ప్లస్ ఇక్కడ మనకు ఈ బీప్స్ కూడా వస్తున్నాయి. మనం ఎలాగైతే ఈసీజీ తీసుకున్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది చూసారా, అంటే గ్రాఫ్ ఉంటుంది చూసారా, ఆ గ్రాఫ్లో ఇట్లా మనకు పైకి కిందికి ఇవి జరుగుతుంటాయి చూసారా. సో అదే ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది. ఆ గ్రాఫిక్ కూడా నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించింది. సో ఇక్కడ హెల్త్ ఇండెక్స్ అండ్ తర్వాత డిఫరెంట్ అంటే మనకు ఒక ఈసీజీకి కావాల్సిన అవన్నీ ఇక్కడ చూపించాను చూడండి. ఇక్కడ కార్డియక్ ఫంక్షన్ ఎట్లా ఉంటుంది, ఫిజికల్ మెంటల్ లోడ్ ఎలా ఉంది, తర్వాత మెంటల్ ప్రెషర్ ఎలా ఉంది, ఇవన్నీ ఇక్కడ నెంబర్స్ ఇచ్చాయి. మరి ఇవి అక్యురేట్గా ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇవన్నీ మరి అక్యురేట్గానే ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది ఈ ఆప్షన్ కూడా మరి కింద కామెంట్లో రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు మిగతా వాటి అన్నింటిని ఇక్కడ నుంచే ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఉమెన్ హెల్త్ అయినా కానివ్వండి, ఎక్సర్సైజ్ గోల్ అయినా కానివ్వండి, యూనిట్స్ అయినా కానివ్వండి, గూగుల్ ఫిట్ లాంటి ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకో వాచ్ గురించి మాట్లాడినట్టయితే హెయిర్ ఫిట్ RX అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేసేసారు. మరి దీని సీల్ని కూడా ఇట్లా బ్రేక్ చేసేద్దాం. మరి వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రైజింగ్ నాకు కూడా ఐడియా లేదు, నేను అన్బాక్సింగ్ చేసే టైంకి. సీల్ బ్రేక్ అయింది. మరి ఇది చూసుకున్నట్టయితే దీనిలో తక్కువ కాస్ట్ అనుకుంటా. ఇగో దీన్ని ఇట్లా బయటికి తీసేసిన తర్వాత దీని ప్యాకేజింగ్ ఇలా ఉంది, దాని ప్యాకేజింగ్ అలా ఉండే. మరి దీన్ని ఓపెన్ చేసేస్తే దీని లోపల వైపు మనకు ఈ వాచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళైతే ఈసారి దీనికి స్ట్రాప్ పెట్టించారు. ఇంతసేపు నేను స్ట్రాప్ పెట్టుకోవడానికి ఒక 5 నిమిషాలు టైం పట్టింది నాకు. అంటే వాళ్ళు రెండు ఇచ్చారు కాబట్టి అట్లా అన్నట్టు, అంటే ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. మరి ఇదేమో ఆల్రెడీ ఒకటే ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఫిట్ చేసి ఇచ్చేసారు. సో దీని గురించి మాట్లాడినట్టయితే దాంతో పోల్చుకున్నట్టయితే దీని బిల్డ్ అనేది కొంచెం తక్కువ అనిపించింది నాకు. మరి దానికి కారణం పైసలు కూడా తక్కువ ఉంటాయి కావచ్చు. ఇగో ఇక్కడ దీనికి మనకు వాచ్ గురించి మాట్లాడితే బ్లాక్ కలర్ ప్లస్ గ్రీన్ కలర్లో చూడడానికి కనిపిస్తుంది. గ్రీన్ కలర్ స్ట్రాప్ తోటి ఇక్కడ హియర్మో అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. మరి ఇక్కడ దీన్ని ఆన్ చేసేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న పవర్ ఆన్ బటన్ అయితే ప్రెస్ చేసేసాను. హియర్మో అని చెప్పేసి ఆన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ బ్యాక్ రావడానికి దీనికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమంటుంది కానీ తర్వాత చూద్దాం, అది ఫస్ట్ అయితే చేతికి పెట్టుకొని చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, మరి వాచ్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది. మనము దీన్ని ప్రెస్ చేసేస్తే ఇక్కడ మనకు రన్, వాక్, ట్రెడ్మిల్ అని చెప్పేసి డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనం డైల్ చేయడానికి ప్లస్ స్పోర్ట్స్ మోడ్స్ అని చెప్పేసి రికార్డ్, యాక్టివిటీ, హార్ట్ రేట్, దాంతో బ్లడ్ ప్రెషర్, SpO2, వాయిస్, స్లీప్, స్మార్ట్, స్టాప్, SOS, ఫైండ్ మై ఫోన్, కెమెరా, మ్యూజిక్, టైమర్, సెట్టింగ్స్ ఇవన్నీ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో మరి మళ్ళీ ఇవే రొటేట్ అవుతున్నాయి కదా. ఇక్కడ మనం ఒక్కసారి హార్ట్ రేట్ని లేదా బ్లడ్ ప్రెషర్ని చూద్దాం. ఇక్కడ ట్యాప్ చేసేస్తే బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అనేది అయితే చెప్తుంది. గ్రాఫిక్ పర్లేదు, బాగానే అనిపించింది నాకు. నెక్స్ట్ చేతి పెట్టుకున్నా సరే వాచ్ చూడడం కొంచెం స్టైలిష్గానే కనిపిస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే కనిపించేస్తుంది. 120/80 ఉండాలి. ఇది మనకు ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం బ్యాక్కి వెళ్ళాలంటే ఈ బటన్ని ప్రెస్ చేసేస్తే బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం స్వైప్ చేస్తున్నా కూడా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి అయితే వస్తున్నాయి. అంటే మనం మ్యూజిక్ని ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు పేర్ చేసిన తర్వాత. ప్రజెంట్ అయితే నేను ఇంకా పేర్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ప్రెస్ చేసి మరి వాచ్ ఫేసెస్ని మార్చుకునే ఆప్షన్ ఉందా అంటే ఉంది. ఇక్కడ మనం జరుపుతుంటే
ఇలా వాచ్ ఫేసెస్ని కూడా మనకు నచ్చింది మనము సెట్ చేసేసుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే వీటన్నిటి యొక్క బిల్డ్ అనేది బాగానే ఉంది. అంటే మరి నేను ఇంకా ప్రైజింగ్ చూస్తే ఇంకా కరెక్ట్గా చెప్పొచ్చు, కాకపోతే నాకు ప్రైజింగ్ తెలియదు కాబట్టి ప్రజెంట్ నేను వాడిన దాని ప్రకారం, టచ్ అండ్ ఫీల్ చేసిన దాని ప్రకారం అయితే బాగానే అనిపించింది. మళ్ళీ దీనిలో ఫీచర్స్ కూడా వీళ్ళు బాగానే ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అంటే ఒక ఫీచరు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపించకుండా దాదాపు అన్ని రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీని యొక్క మ్యాక్సిమము బ్రైట్నెస్ అన్నట్టు ఇది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా మనం రీబూట్ చేయడం అవన్నీ చేసుకోవచ్చు. ఇక వాచ్ ఇంకొంచెం లైట్ వెయిట్ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది తప్పిస్తే మిగతా డిఫెక్ట్స్ ఏమనిపించలేదు. అంటే మనకి ఎప్పుడైనా సరే యూఏ అనేది లాగ్ ఉండొద్దు. మనం వాచ్ వాడేటప్పుడు మాటిమాటికి ఆగిపోయింది అనుకోండి, కోపం వస్తూ ఉంటుంది. కాకపోతే నేను ఇప్పుడు 3 వాచ్లు వాడాను కదా వీళ్ళవి, ఎక్కడ కూడా నాకు ఇట్లా యూఐ అనేది ల్యాగ్ అనిపించలేదు. సో చాలా స్మూత్గా అయితే ప్రతిదీ రన్ అయినట్టే నాకు అనిపించింది. సో మరి వీళ్ళు మార్కెట్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చారు కావచ్చు, ఎంట్రీ ఇచ్చినప్పుడే నాకైతే మరి వీళ్ళకి సంబంధించినవి బాగానే అనిపించింది. అంటే నేను ఇప్పటివరకు హియర్మోకి సంబంధించిన వాచ్లు అయితే ఎప్పుడు అన్బాక్సింగ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో మరి ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ వీడియోలో. మరి మీకు ఈ ప్రోడక్ట్లలో ఏ ప్రోడక్ట్ బాగా నచ్చిందని కింద కామెంట్లు రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.